హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెయిన్బో న్యాచురల్ ఫ్లవర్స్. ఈరోజు వీడియో వచ్చేసి యాలకుల మాలని ఎలా చేసుకోవాలి, ఈ మాలని ఏ దేవునికి సమర్పించాలి, ఎప్పుడెప్పుడు సమర్పించాలి ఈ వీడియోలో చెప్తాను. ఈ మాల తయారు చేయడానికి ముందుగా యాలకులను ఇలా పసుపు వాటర్లో కడిగి తీసుకోవాలి. ఈ మాలని అమ్మవారికి స్వామివారికి సమర్పిస్తాం కాబట్టి ఇలా పసుపు వాటర్లో కడిగి తీసుకుంటున్నాను. ఇలా వాటర్లో కడగటం వలన మాలను కూడా మనం ఈజీగా కుట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నేను కొన్ని పూసలు అయితే తీసుకున్నాను. నా దగ్గర వైట్ కలరు, గోల్డ్ కలరు, పింక్ కలరు పూసలు ఉన్నాయి, అందుకోసం ఇవి తీసుకున్నాను. వీటితో పాటు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇవి కూడా మనకి మగ్గం వర్క్కి సంబంధించిన ఐటమ్స్ ఉండే షాప్లో మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఈ మాల చేయడం కోసం నేను తీసుకున్న దారానికి ఇలా కొంచెం పసుపు అయితే రాసి ఆ తర్వాత మాలను తయారు చేస్తాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా యాలకుని ఇలా నిలువుగా పెట్టుకొని గుచ్చుకోవాలి. తర్వాత ఒక గోల్డ్ కలర్ పూసని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక యాలకుని గుచ్చుకోవాలి. తర్వాత ఒక పూసని యాడ్ చేస్తున్నాను. ఇలాగే ఒక సైడు 7 యాలకులను గుచ్చుకోవాలి. ఇప్పుడు మధ్యలో పింక్ కలర్ పూసను యాడ్ చేస్తున్నాను. ఇలాగే రెండవ వైపు కూడా 7 యాలకులను గుచ్చుకోవాలి. ఈ మాలకి మొత్తం 14 యాలకులను గుచ్చుతున్నాను. ఇలాగే రెండవ మాల కూడా చేసుకున్నాము. రెండవ మాలకి ఒక సైడు 9, ఇంకొక సైడు 9, మొత్తం 18 యాలకులను గుచ్చుకోవాలి. ఇలా రెండవ మాలకి ఒక సైడ్ 9 యాలకులను గుచ్చిన తర్వాత మధ్యలో ఒక పింక్ కలర్ పూసను యాడ్ చేసి రెండవ వైపు కూడా 9 యాలకులను గుచ్చుకోవాలి. అయితే ఈ మాలని సిరి సంపదల కోసం లక్ష్మీ అమ్మవారికి సమర్పించి మనం పూజ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే చదువుకునే పిల్లలు కూడా ఇలా యాలకుల మాలను తయారు చేసి వినాయకునికి సమర్పిస్తే మంచి జ్ఞానం అయితే అందుతుంది. ఇలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఈ మాలని సమర్పించవచ్చు. ఈ మాలని ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో స్వామివారికి అమ్మవారికి సమర్పించి పూజ చేస్తే మన కోరికలు కూడా తీరుతాయి. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ మాలను తీసేశాక ఈ యాలకులను ఏదైనా మన స్వీట్స్ చేసేటప్పుడు ఆ స్వీట్స్లో వేసి దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం 3వ మాల కూడా తయారు చేద్దాము. ఇది కొంచెం స్లోగా చూపిస్తాను, అప్పుడే మీకు అర్థమవుతుంది. అయితే హారానికి కింద లాకెట్ తయారు చేయడం కోసం ఇవి తీసుకున్నాను. వీటిని ఇలా కుట్టుకున్న తర్వాత చివరిలో దారానికి ముడి వేసుకోండి. చూసారు కదా, లాకెట్ అయితే తయారైంది. ఇప్పుడు మొదట్లో దారాన్ని కట్ చేసి 2గా విడదీసుకోవాలి. ఈ 3వ మాలకి ఇలా ఒకవైపు 11 యాలకులు, ఇంకొక వైపు 11 యాలకులు, మొత్తం 22 యాలకులను వాడుకుంటున్నాము. ఇప్పుడు ఈ మాలకి కట్టడం కోసం కొన్ని పూసలు అయితే గుచ్చుతున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా పూసలన్నీ ఇలా కుట్టుకున్న తర్వాత ఇలాగే 2 వరుసలు అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మాలలని కలిపి ఒక మాలగా ముడి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క మాలని కలుపుతూ ఈ 3 మాలలని కూడా ఒక మాలగా ముడి వేసుకోండి. ఇలా ముడి వేసిన తర్వాత ఈ దారానికి కలిపి ఈ పూసల్ని కూడా ముడి వేసుకోవాలి. ఇలా 2 వైపులు ఇలాగే జాయిన్ చేసుకుంటే మాల అయితే రెడీ అయిపోతుంది. ఈ యాలకుల మాల ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.